హంగీల గురించి, తర్వాత శ్రమ గురించి, తర్వాత ఈ బొజ్జల గురించి మాట్లాడుతున్నారు కదా! సో, దాని మీ అభిప్రాయం ఏంటి? ఒకటి గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు. మన ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. హ్మ్. ఆయన ఆఫీస్‌లో ఏసీ రూమ్‌లో కూర్చున్నప్పుడు ఆయనకు ఉండేటువంటి శ్రమ ఏమిటి? హ్మ్. బిళ్ళ బంట్రోతు శ్రమ ఏమిటి? హ్మ్. డ్రైవర్ గారి శ్రమ ఏంటి? హ్మ్. వీళ్ళ శ్రమ ఏంటి? హ్మ్. సరే, మనకి ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు గ్రామీణ పథకంలో హ్మ్. అక్కడ పనికి ఆహార పథకం ఉంది. హ్మ్. బాగా గుర్తుపెట్టుకోండి. పనికి ఆహార పథకం ఉంది. హ్మ్. ఎవరికి ఇస్తున్నారు డబ్బులు? హ్మ్. ఇచ్చేవాడెవరు? రాజకీయ నాయకులు, సంథింగ్ మనకి అధికారులు. దాంట్లో ముఖ్య పాత్ర ఐఏఎస్ ఆఫీసర్దే ఉంటుంది. అవును. అది మీకు తెలిసిన విషయమే. హ్మ్. మరి ఐఏఎస్ ఆఫీసర్ డబ్బులు ఇస్తున్న వాడి శ్రమ ఎంత? కార్మికులుగా గ్రామీణ పథకంలో శ్రామికులు పడేటువంటి శ్రమ ఎంత? హ్మ్. దాని గురించి మాట్లాడేవాను. హ్మ్. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి మాట్లాడే ధైర్యం కానీ దమ్ము నీకు లేదు. హ్మ్. ఒక మరి గ్రామీణ పథకంలో అక్కడ కష్టపడి పారతోవి గడ్డపారతో పనులు చేసి రోడ్లు వేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా? మాట్లాడట్లే. ఆ విషయం కూడా పక్కన పెడదాం. ఇది మీ అందరికి గుర్తుకోసం చెప్తున్నాను. రెండవది, మున్సిపల్ కార్పొరేషన్, ఎనీ డిస్ట్రిక్ట్, ఎనీ స్టేట్ మున్సిపల్ కార్పొరేషన్, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. మరి మున్సిపల్ కార్పొరేషన్లో చైర్మన్ కానీ, ఉండే కమిటీ మెంబర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎవరైనా డైరెక్టర్లు కానీ ఈ పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారా? వాళ్ళ పనికి ఏమిటి, వీళ్ళ పనికి ఏమిటి? అంటే వాళ్ళ పని వీళ్ళ పని ఏమిటి అంటే సరైనటువంటి అంటే వాళ్ళిద్దరి పని ఒకటే అందామా? మరి అలాంటి వాళ్ళ గురించి మాట్లాడకుండా శ్రామిక వర్గం నుంచి మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడుతూ, రాజనీతి గురించి మాట్లాడుతూ, రాజ్యాంగం గురించి మాట్లాడుతూ, నా పుట్ట గురించి నీకెందుకురా? నా పుట్ట నా ఇష్టం. ఇప్పుడు నా పుట్ట నా ఇష్టం, నాకు అనవసరం విషయంలో. నీకుంటది, నీ తండ్రికి ఉంటది, నీ తాత ముత్తాతలు కూడా పొట్ట ఉండొచ్చు, లేకపోవచ్చు బట్ట ఉండొచ్చు.